అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మన ఆనంద నిలయానికి మన బంధువులు వచ్చారని చెప్పాను కదండీ! మా మ్యారేజ్ డే ఆ మరుసటి రోజు అంతా కూడా బంధువులతో ఇల్లంతా కళకళలాడుతూ ఉన్నదనమాట అండి. అందరూ పైన గెస్ట్ రూమ్‌లో చేరి అక్కడ ఏసీ యేసుకుని అర్ధరాత్రి వరకు ఆటలాడి అక్కడే పడుకుంటున్నారు. పరుపులు అన్నీ కూడా పైనే ఉన్నాయి. పిల్లలందరూ పడుకునే ఉన్నారండి. మరుసటి రోజు ఉదయమే కళ్యాణి, కావ్య, కుమారి ముగ్గురు కూడా టెంపుల్‌కి వెళ్ళటానికని మార్నింగే తయారయ్యి వచ్చారనమాట అండి. పిల్లలందరూ పడుకున్నారు పెద్దమ్మ. వాళ్ళని అట్లే పడుకోనియండి. మేము ఈలోపు టెంపుల్‌కెళ్ళేసి వస్తామునని వీళ్ళు వెళ్ళారనమాట అండి. సాకేత్, సౌమిత్, షన్ను బాబు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి పిల్లలందరూ కూడా ఆడుతూ ఉంటారు. పర్లేదు మేము చూస్తూ ఉంటాంలే మా పిల్లల్ని మీరు వెళ్ళి రండి అని పంపించాను. పిల్లలు లేచి దిగిన తర్వాత అప్పుడు వాళ్ళకి టిఫిన్‌లు అవన్నీ నేను చూసుకుంటానులే అని చెప్పాననమాట. ఎందుకంటే మావుళ్ళమ్మ తల్లి దేవాలయం, సోమేశ్వర ఆలయం, ఇంకా దగ్గరలో ఉన్న చుట్టుపక్కల దేవాలయాలన్నీ తిరిగి వస్తాము అని చెప్పి వాళ్ళ ముగ్గురు బయలుదేరారనమాట అండి. వాళ్ళు పొద్దున్నే టెంపుల్‌కి వెళ్ళారు. ఇంకా ఒక్కొక్కళ్ళు లేచి కిందికి దిగుతూ ఉన్నారనమాట అండి. ముందు రమ్య, షన్ను బాబు, సంజు, సాకేత్, సౌమిత్ పైన మిగతా పిల్లలందరూ పడుకుని ఉన్నారు కదా! వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు దిగుతూ కిందికొచ్చారండి. పిల్లలు ఇంకా లేవలేదా? ఆ పిల్లలందరూ పడుకోనీలే. ఎండ చూసా ఎలా వచ్చేసిందో. పొద్దున్నే సబ్స్క్రైబర్స్ వచ్చారు బెంగళూరు నుంచి. ఓ ఫ్యామిలీ. ఇగో ఇంకొక అన్నయ్య వచ్చాడు. నిద్ర మత్తు వదలట్లేదు ఆడికి చూడు. వాడు కూడానా నైట్ అవుట్ చేయాల్సిందిరా మీరందరూను. ఇంకా మరి టిఫిన్ చేద్దు కానీ ఇగో ఇంకొక అన్నయ్య వచ్చాడు. ఏం జరుగుతోంది ఇక్కడ? వామ పంట అంటే తిని కూర్చుంటున్నారు కదా అరగటానికి. వీళ్ళందరూ ఇలా ఆటలు ఆడుతూనే ఉన్నారు. పైనుంచి పిల్లలందరూ దిగొచ్చారు కదండి. వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంట్లో లేకపోతే చూసి కంగారు పడతారు అని చెప్పి మీ మమ్మీ వాళ్ళు టెంపుల్కి వెళ్ళారు. మనం అందరం ఈలోపు రీల్స్ చేసుకుందాము అని చెప్పి సంధ్య వాళ్ళతో రకరకాల రీల్స్ అన్నీ చేయిస్తోందండి. 6, 5, 4, 3, 2, 1. పిల్లలందరితో పాటుగా షన్ను బాబు కూడా ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాడంటే అండి, దీనికి సంబంధించిన షార్ట్స్, రీల్స్ అన్నీ కూడా మామ్ అండ్ మీ టాక్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో, అట్లానే మన యూట్యూబ్లో కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉన్నాం. ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉన్నాయి అన్నీ కూడా చూడండి. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఎందుకంటే ఈ చిన్న చిన్న పిల్లలు కూడా భలే బాగా రీల్స్ అనగానే యాక్ట్ చేసేస్తున్నారండి. అంటే చాలా మారిపోయిందండి జనరేషను. నాకు వీళ్ళని చూస్తే అదే అర్థమైంది. మనకి అంత చిన్న వయసులో అయితే తెలిసేది కాదు. ఫోటోకి పోజ్ అంటే బిగుసుకుపోయి నిలబడేవాళ్ళం. అలాంటిది వీళ్ళు ఒరేయ్ ఇలా చెయ్యండి అని అనంగానే చక్కగా చెప్పినట్లు చేసేస్తున్నారండి. ఈవెన్ షన్ను బాబుతో సహా ఎంత బాగా యాక్ట్ చేసేస్తున్నాడో చూడండి. ఇక మధ్యాహ్నం భోజనానికి మా ఊరు ఎవరొచ్చినా సరే అండి, మా భీమవరం స్పెషల్ మిక్స్డ్ బిర్యానీ ఉంటుందన్నమాట అండి. మిక్స్డ్ బిర్యానీ తెప్పించి కంపల్సరీ కూడా అందరికీ ట్రీట్ ఇస్తామండి. ఎందుకంటే మా ఊరి స్పెషల్ మిక్స్డ్ బిర్యానీ అంటే చికెను, మటను, రొయ్య, ఎగ్ కలిపి 4 బిర్యానీ చేస్తారనమాట. చాలా టేస్ట్‌గా ఉంటుంది. కొద్దిగా స్పైసీగా కూడా ఉంటుందనమాట అండి.
ఎవరన్నా మన ఫ్యామిలీ వాళ్ళు భీమవరం చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చినా సరే అండి, మా భీమవరంలో తప్పకుండా టేస్ట్ చేయండి మిక్స్డ్ బిర్యానీ. అలానే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒకరోజు కంపల్సరీ మిక్స్డ్ బిర్యానీ పెడతాం అనమాట. ఈరోజు మిక్స్డ్ బిర్యానీ డే అండి. ఒరే నాన్న, గేమ్ ఆపేయండి, ఇంకా భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఫోటో తీస్తారా? ఓరి బాబో, టెక్నాలజీ తీయండి అయితే. చూడండి, అక్కడికి ఫోటో తీస్తారంట, భోజనం చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తారంట అక్కడి నుంచి. ఎవరు ఇప్పుడు లాస్ట్ ఎవరి చేతిలో ఉంది గవలం? నువ్వా? ఇక్కడ పెట్టేద్దాం, ఇది వైకుంఠపాలెం. హ్యాండ్ వాష్కి షన్ను, నువ్వు కూడా హ్యాండ్ వాష్కి వెళ్ళిపోనానా? కిచెన్లో అయినా బయట అయినా ఓకే. కూర్చోండి. యూనిఫామ్ అమ్మా మీకు? వరుస కూర్చోండి. షన్ను, నువ్వెక్కడ? కూర్చో, నువ్వు కూడా కూర్చో. ఓకే. కదా, ఆ గ్లాస్ ఉంచేయలేమ్మా. ఇదిగో చూడండి, పెద్ద మనుషులు అందరూ కూర్చున్నారు. షన్ను, నువ్వు రావా? దా. వాడు చూడండి, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. నీకు ఎక్కడ కావాలో అక్కడ కూర్చోనన్నా. తాత దగ్గర కూర్చుంటావా నువ్వు? ఈ చిన్న చిన్న పిల్లలందరూ 10 మంది అండి. వాళ్ళతో మన ఆనంద నిలయం అంతా ఎంత సందడిగా ఉన్నదంటే, వాళ్ళు కూడా చక్కగా కలిసిపోయి బాగా ఆటలాడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ప్రతిరోజు 2 పూట్ల వాళ్ళతో మొక్కలకి వాటరింగ్ చేయిస్తున్నాను. తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా చక్కగా వైకుంఠపాళి ఆటలని, అచ్చంగాయల ఆటలు, వాళ్ళ ఇష్టం ఏదైతే అది ఆటలాడుకోమని అంటున్నాను. అలానే ఇప్పుడు ఎలక్షన్స్ సీజన్ కదండి, బయట ఏదన్నా మైక్ రావటం ఆలస్యం పొలోమని చెప్పి అందరూ పరిగెట్టి వెళ్ళిపోతున్నారు. ఇలా వీళ్ళందరినీ చూస్తూ ఉంటే నాకు మన ఆనంద నిలయం పాత ఇల్లే గుర్తుకొస్తోందండి. మా ఆడపడుచు పిల్లలందరూ, మా పిల్లలు ఇంచుమించు ఇలానే ఉండేవాళ్ళండి. ఇంచుమించు ఒకే ఏజ్లో అందరికీ ఇద్దరేసి పిల్లలు చొప్పున కదా. సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు ఇంటి ముందు ఐస్ బండి కేక వినిపించేదనమాట. ఐస్ ఐస్ అని వినపడంగానే వీళ్ళందరూ ఒకళ్ళు అడిగారు అనుకోండి నాకు కావాలి అని, మొత్తం పిల్లలందరూ కావాలని అంటారు కదా. అది కాక మా మామయ్య గారు బయట ఐస్లు అవి ఒప్పుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే వీళ్ళకి వాటర్ చేంజ్ చేసి ఏదో ఒకటి మళ్ళీ జలుబులు అవి వస్తాయని ఆయనకి భయం అనమాట. అందుకనే ఆ ఐస్ అనే కేక వినపడకుండా మేమందరం పెద్దవాళ్ళం అందరూ ఎల్లెల్లెల్లెల్లెల్లెల్లెల్ల అంటూ అరుస్తూ ఉండేవాళ్ళం అనమాట. మేమందరం ఒక 5-6 అలా అరుస్తూ ఉంటే పిల్లలకి అర్థం కాక వాళ్ళు కూడా ఏదో ఆట అనుకుని వాళ్ళు కూడా అరుస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ ఐస్ బండి కేక వినిపించిందంటే వీళ్ళందరూ ఐసుల కోసం పరిగెడతారు. ఆ కేక వినపడకుండా మా ఆడపడుచులు మేము అందరం గట్టిగా అరుస్తూ ఉండేవాళ్ళం అనమాట. చాలానాళ్ల వరకు పిల్లలకి ఆ టెక్నిక్ తెలిసేది కాదు, ఎందుకు మేము అరుస్తున్నాము అని చెప్పి. అది గుర్తుకొచ్చినప్పుడల్లా మేమందరం నవ్వుకుంటూ ఉంటామన్నమాట అండి. అలానే ఇప్పుడు కూడా పిల్లలందరూ ఇట్లా సందడిగా తిరుగుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తోందండి. ఫస్ట్ ఈ పిల్లలందరికీ భోజనాలు పెట్టేసిన తర్వాత వాళ్ళందరూ ఇగో వరండాలో ఆడుతూ ఉన్నారు. మేమందరం కూడా కూర్చుని భోంచేస్తున్నామండి. ఏమండి, మొన్న ఎవరో ఒక ఆవిడ పెట్టారు, మా ఆడపడుచు వచ్చినప్పుడు స్వీట్లు హాట్లు అవి ఇచ్చి పంపించాను అని. అంటే మీరు స్వయంగా చేసి ఇస్తే ఇంకా బాగుంటుంది, ఇలా కొని ఎవరన్నా ఇస్తారు అని అంటున్నారు. నా వల్ల కాదండి. కానీ మా వాళ్ళు ఎవరు అలా ఎక్స్పెక్ట్ చేయరండి. నువ్వు ఓపిక లేకపోయినా సరే మా కోసం వండి ఇవ్వు అనే రోజులే అండి. అసలు మనం ఎవరింటికన్నా వెళ్ళినా ఒక్కసారి ఆలోచించండి. మీరు మా కోసం స్వయంగా మీ స్వహస్తాలతోటి వండి మాకు పిండి వంటలన్నీ చేసి పెట్టండి అంటే మీకు నమస్కారం అమ్మ, మీరు మా ఇంటికి రాకండి అని అనకపోవచ్చు, మనసులో ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఏం రోజులమ్మా ఇవి, పూర్వం అంత ఓపికలు ఉన్నాయా? అసలు ఒకళ్ళింటికి ఒకళ్ళు రావటమే తగ్గిపోయిందిరా దేవుడా అని మొత్తుకుంటుంటే, మళ్ళీ పెట్టేది కూడా అలా కాదు ఇలా పెట్టాలి, ఇలా కాదు అలా పెట్టాలని 100 మైనస్లు ఎతికితే ఎవరింటికన్నా ఎవరినన్నా పిలుస్తారా అండి? అడుగు పెట్టనిస్తారా? లేదు అంటే రావటానికైనా ఎవరన్నా ఇష్టపడతారా?
అంత చేతస్థంగా ఆలోచించేవాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఉండటమే బెటర్ కదండి. కానీ అదృష్టవశాత్తు మా కుటుంబాల్లో మాత్రం అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరండి. మీరేమన్నా అనుకోండి నేను ఇలా అన్నానని. ఎందుకంటే ఒకవేళ అటువంటి స్వభావం ఉంటే గనక మేమింత హ్యాపీగా ఉండలేం కదండి. మీరు గమనిస్తున్నారు కదా! ఇప్పుడు వచ్చిన వాళ్ళు రమ్య వాళ్ళ మామయ్య గారికి నలుగురు అన్నదమ్ములనమాట అండి. వాళ్ళ బిడ్డలు వీళ్ళంతా కోడళ్ళు, కూతుళ్ళు అనమాట అండి. మీకు అర్థమై ఉంటుంది. రమ్య ఒక మామయ్య గారి కోడలు కదా! మిగతా ముగ్గురు ఇద్దరు కోడళ్ళు, ఒక కూతురు వచ్చారు. ఎంత ఆనందంగా వచ్చి, ఎంత ఆనందంగా మేమందరం కలిసిపోయి స్పెండ్ చేస్తున్నామండి. మా మనసులో ఎక్కడ ఇంత పొరపచ్చాలు గానీ, ఇటువంటివి గానీ మీరు బయట నుంచి తెచ్చిపెట్టారా? ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారు? ఏం పెట్టారు? ఇటువంటివి ఏమీ ఉండవండి. ఆఖరికి నేను పెట్టే చీరలు కూడా వాళ్ళకి చూపించి, వాళ్ళకి నచ్చినయే పెట్టానండి. అంటే మా అందరి మధ్యలో ఎటువంటి పొరపచ్చాలు గానీ, భేదభావాలు గానీ ఏమీ ఉండవండి. వీడియో చూస్తున్న ఎవరికన్నా వీళ్ళేంటి వండి పెట్టకుండా తెప్పించి పెడుతున్నారు అట్లా అనిపించినా ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి తప్ప నిండు పాలకుండలో ఒక ఉప్పు గల్లుని వేయటానికి మాత్రం ఎవ్వరూ ప్రయత్నించవద్దండి. కానీ వచ్చిన ఈ పిల్లలు పెద్దవాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే మాత్రం నాకు పరమానందంగా అనిపించిందండి. వాళ్ళకి ఎటువంటి నిబంధనలు, ఆంక్షలు మేమేమీ పెట్టమండి. వాళ్ళు కూడా మాకెవ్వరూ ఎటువంటి ఆంక్షలు, నిబంధనలు ఇవేమీ లేవు. చక్కగా పెట్టింది తిన్నారండి. శుభ్రంగా ఆనందంగా ఆడుకున్నారండి. అసలు పిల్లలైతే అండి వాళ్ళ రీల్స్ అని, డ్యాన్సులని, ఆటలని ఎంత ఎంజాయ్ చేశారోనండి. ప్రతి సమ్మర్ వెకేషన్‌కి తప్పకుండా రండి నాన్న అని పిలిస్తే, తప్పకుండా వస్తాం అమ్మమ్మ అని చెప్పి వాళ్ళందరూ గట్టిగా అరిచి చెప్తూ ఉంటే, వాళ్ళకి ఎంత నచ్చింది అనేది నాకు అర్థమైందండి. పిల్లలు సంతోషంగా ఉన్నారు అంటే భగవంతుడు ఆ చుట్టుపక్కలంతా తిరుగుతున్నట్టే లెక్కండి. అంతే. ఎందుకంటే పిల్లలు భగవత్ స్వరూపాలు కదండీ. మళ్ళీ చెప్పండి. ఇక నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు ఈ రోజున బయలుదేరుతున్నారన్నమాట అండి. ఈవేళ ఈవినింగ్‌కి ప్రయాణం అవుతూ ఉన్నారు. పిల్లలందరూ వెళ్తూ ఉంటే నాకు చాలా బాధగా అనిపించిందండి. అప్పటి వరకు సందడిగా అల్లరి చేస్తూ ఆనందంగా గడిపాం కదా! కొంతమంది వెళ్ళిపోతున్నారు ఈరోజు. మా వారేమో వాళ్ళని స్టేషన్‌లో దింపటం కోసం అని చెప్పి ఇగోండి అందరినీ ఎక్కించుకుని కారులో వెళ్తూ ఉన్నారనమాట. కారులో చూడండి ఏదో బోలెడంతమంది ఆటోలో ఎక్కేసినట్టు మొత్తం పిల్ల గ్యాంగే కదా! అందరూ సరిపోయారులెండి. అలా వెళ్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళే విధానం, బాయ్ చెప్పే విధానంలో నాకు అర్థమైందండి. వాళ్ళకి చాలా బాగా నచ్చింది మన ఆనంద నిలయం అని. బాయ్ బాయ్. టెలిగ్రామ్లు క్లోజ్ చేశారే. సైకిల్ ఉంది అడ్డుతి. బాయ్ బాయ్. ఓకే. సందడి చేసి వెళ్ళారు.